రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో లాగా బంగ్లాదేశ్లో లాగా మన ఆర్మీ చీఫ్లు, అది ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, వీటి సేనాధిపతులు పెద్దగా పత్రికలకు ఎక్కరు, ప్రజలతో పెద్దగా సంభాషించడం ఉండదు, బహిరంగ సభల్లో మాట్లాడటం ఉండదు, బయట వీరి కార్యక్రమాలు జరగవు. వీరి కార్యక్రమాలు జరిగినా వాటికి పత్రికల్లో కవరేజ్ ఉండదు, పెద్దగా ప్రచారము ఉండదు, వాళ్ళు కోరుకోరు కూడా. అలాంటిది వాళ్ళు గనక బహిరంగంగా మాట్లాడారనుకోండి ఏదన్నా విషయం మీద, అది చాలా ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి అంశమై ఉంటుంది, చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి అంశమై ఉంటుంది. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి యొక్క చీఫ్ అయినటువంటి ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ ఇటీవల ఎయిర్ మార్షల్ సుబ్రత ముఖర్జీ వ్యాఖ్యానమాలలో ఆయన మెమోరియల్ స్పీచ్ ఇస్తూ, సుబ్రత ముఖర్జీ కూడాను పెద్ద ఎయిర్ ఫోర్స్లో చాలా కీలక బాధ్యతల్ని పోషించినటువంటి వ్యక్తి, అతని స్మృతిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి విషయాల్ని చెప్పారు. ముఖ్యంగా ఆయన ఒక దేశము ఆర్థికంగా సౌండ్గా ఉన్నంత మాత్రాన సరిపోదు, అది సైన్యపరంగా సెక్యూర్ అయి ఉండాలి. చాలా కీలకమైనటువంటి మాట అన్నారు. టెక్నాలజీ ఉండవచ్చును, ఆర్థికంగా దేశము ప్రగతి చెందుతూ ఉండవచ్చును, ఆ దేశంలో సమృద్ధి ఉండవచ్చు, సంపద ఉండవచ్చును, కానీ ఇవి సరిపోవు. ఒక దేశాన్ని కాపాడాలన్నట్టయితే, దేశం యొక్క శక్తి ఏదో చెప్పాలన్నట్టయితే, ఆ దేశం యొక్క మిలిటరీ పవర్ మాత్రమే ఇట్ ఈస్ ది అల్టిమేట్ నేషనల్ పవర్. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు బీ సౌండ్, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు బీ సెక్యూర్. ఈ పదాన్ని ఆయన ఉపయోగించారు. దీని విషయంలో చాలా కీలకమైనటువంటి ఉదాహరణ ఇచ్చారు. ఇటీవల జరిగినటువంటి వెనిజువెలా సంఘటన అంటే, వెనిజువెలా దేశాధ్యక్షుడు అతని భార్యను ఏకంగా అమెరికాకి సంబంధించిన విమానాలు వచ్చాయి, దిగాయి, ఆయన భార్యని వాళ్ళు ఉన్నటువంటి పైజామాలు, మామూలు నైట్ డ్రెస్సులోనే వాళ్ళని తీసుకువెళ్ళిపోయినాయి. అక్కడి నుంచి ఏకంగా అమెరికాలోని కోర్టులో ప్రొడ్యూస్ చేయగలిగినాయి. ఒక సువిశాలమైనటువంటి దేశం లోపలికి 100 కిలోమీటర్ల లోపలికి ప్రవేశించి దేశ రాజధానికి వచ్చి, రాజధానిలో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లోకి వచ్చి కొద్ది నిమిషాల్లోనే ఈ మొత్తం ఆపరేషన్ ముగించి వెళ్ళిపోయారు. వెనిజువెలా దగ్గర చాలా ఎకానమీ ఉంది, టెక్నాలజీ ఉంది, చమురు నిల్వలు ఉన్నాయి, ఇవన్నీ ఉండి కూడాను ఆ దేశాన్ని కాపాడలేదు. కాబట్టి ఒక దేశాన్ని కాపాడాలంటే ఆ దేశం యొక్క సైన్య శక్తి బలంగా ఉండాలి, సైన్య శక్తి, సైనిక పటిమ చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మన దేశంలో కూడా చాలామంది శాంతి గురించి మాట్లాడతారు. అమన్ కి ఆశ అని సరిహద్దు దగ్గర కొవ్వొత్తులు పట్టుకుంటూ ఉంటారు. భారతదేశం యుద్ధమే ఎందుకు చేయాలి, యుద్ధం చేయకుండా చర్చలు జరపాలి, పాకిస్తాన్తో చర్చలు జరపాలి, కశ్మీర్ విషయం పైన పాకిస్తాన్తో చర్చలు జరపాలి, ఈ రకమైనటువంటి మాట మాట్లాడేటటువంటి వాళ్ళు మన దేశంలో కొదవేమీ లేదు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఉంది, అది పదే పదే విజయం సాధిస్తోంది. కాబట్టి వీళ్ళ గొంతులు కొద్దిగా స్వరం తగ్గిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ చెప్పినటువంటి విషయం ముఖ్యంగా మిలిటరీ పవర్ అల్టిమేట్. మిలిటరీ పవర్తో పాటు చాలా ప్రధానమైనటువంటిది ఎయిర్ పవర్. వాయుసైన్య శక్తి సమర్థవంతంగా ఉండాలి. వెనిజువెలా ఉదాహరణ దాన్ని స్పష్టం చేసింది. రెడార్లు పనిచేయకపోవడం కానీ, లేకపోతే అమెరికన్ విమానాలు రావడం కానీ, తీసుకువెళ్ళటం కానీ, మొత్తం ఆపరేషన్ గురించి ఆయన వివరించలేదు. కానీ వెనిజువెలాని ప్రస్తావించటం ద్వారా రానున్న రోజుల్లో దేశాలపైన ఏ రకమైనటువంటి వైమానిక ఆపరేషన్లు జరుగుతాయో చెప్పాడు ఆయన. చెప్పి భారతదేశం యొక్క వైమానిక దళం దగ్గర కూడా శక్తి ఉంది, అవసరమైనప్పుడు సూడాన్ వంటి దేశంలో ఇరుక్కుపోయినటువంటి భారతీయుల్ని తీసుకుని రాగలము, అవసరమైనప్పుడు మనము శత్రువులకు సంబంధించినటువంటి బాలాకోట్ వంటి ఉగ్రవాద స్థావరాల్ని దాడి చేయగలము, ఇంకా అవసరం ఉన్నట్లయితే పాకిస్తాన్లోని మొత్తం ఎయిర్ బేసెస్
ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేసినట్టుగా మనం యాక్షన్ చేయగలము. ఆ సామర్థ్యము మన దగ్గర ఉంది అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. దానితో పాటు అన్నిటికన్నా ముఖ్యమైన మరొక విషయం చెప్పారు. అదేంటంటే మిలిటరీ పవర్ ఉంటే సరిపోదు, సైనిక శక్తి ఉన్నంత మాత్రాన అది సరిపోదు. సైనిక శక్తిని అవసరమైన సమయాల్లో వాడాలన్నటువంటి దృఢ సంకల్పము, కృతనిశ్చయము, ఆత్మవిశ్వాసము ఉండడం చాలా అవసరము. విల్ టు యూజ్ యువర్ మిలిటరీ పవర్, ఈ విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. అంటే అవసరమైన చోట మన దగ్గర ఉన్నటువంటి సైనిక సామర్థ్యాన్ని అవసరం పడితే వాడడానికి వెనకాడకూడదు. ఆ రకమైనటువంటి విల్ పవర్ దేశంలో ఉండాలి. అంటే ఈ విల్ పవర్ ఉండేది సైన్యం దగ్గర మాత్రమే కాదు, సైన్యము మన దేశంలో పాలకులకు లోబడి ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి పాలకులకు లోబడి ఉంటుంది. కాబట్టి విల్ టు యూజ్ అనేది ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ చాలా విషయాలను ప్రస్తావించారు. ఒకటి, మిలిటరీ పవర్ బాగా ఉండాలి, దాంతోపాటు ఎయిర్ పవర్ మరింత శక్తివంతం కావాలి. వీటితో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద డబ్బులు పెట్టాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద డబ్బులు పెట్టడంతో పాటు ఏ ఏ టైం లైన్స్కి ఏ ఏ ఆయుధాలను సమకూరుస్తామని చెప్పి మన దేశంలో ఉన్నటువంటి ఆయుధ కర్మాగారాలు చెప్పాయో ఆ టైం లైన్స్ని పాటించాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా వీటన్నిటి విషయంలో ప్రభుత్వం యొక్క దృఢ నిశ్చయము, కృత సంకల్పము చాలా ముఖ్యము. విల్ టు యూజ్ ద పవర్, ఈ విల్ అనేది చాలా ముఖ్యమని చెప్పారు. నిజానికి నరేంద్ర మోదీ ప్రభుత్వము ఆ విల్ని ప్రదర్శించింది కాబట్టే పఠాన్కోట్ తర్వాత హాట్ పర్సూట్ చేసింది, సర్జికల్ స్ట్రైక్స్ చేసింది, ఉడి తరువాత ఆ తరువాత పుల్వామాకి జవాబుగా బాలాకోట్ దాడి చేసింది. ఆ తర్వాత ఇటీవల పహల్గాం సంఘటన తరువాత ఆపరేషన్ సింధూర్ని చేయటం జరిగింది. సింధూర్లో మనం ఉగ్రవాద శిబిరాల్ని కొట్టిన తరువాత పాకిస్తాన్ సైన్యము మనపైన దాడి చేసే ప్రయత్నం చేస్తే దాని ఎయిర్ బేస్లన్నింటినీ కూడాను ధ్వంసం చేయటం జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి విల్ పవర్ ఉన్నటువంటి నాయకత్వం అవసరం కూడా చాలా ఉంది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన రామ్ధారీ సింగ్ దినకర్ రాసినటువంటి కవితను కోట్ కూడా చేశారు. క్షమాశోభతి ఉసభుజంగకో జిసకే పాస గరలహో, బుసకొట్టేటటువంటి శక్తి, విషాన్ని ఒక కాటు ద్వారా విషం ఎక్కించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి పాము క్షమించి వదిలేస్తే అర్థం ఉంది. పళ్ళు లేవు, కూరలు లేవు, ఎటువంటి విషము లేదు, ఆ రకంగా ఉన్నటువంటి పాము గనక ఎవరినన్నా క్షమించి వదిలేస్తే దానికి ఎలాంటి విలువ ఉండదు. కాబట్టి దేశము సర్వసన్నద్ధంగా ఉండాలి, సైనిక పాటవాన్ని పెంచుకోవాలన్నటువంటి సందేశాన్ని ఆయన స్పష్టంగా ఇచ్చారు. ముఖ్యంగా మన దేశము మన వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు డ్రోన్ల విషయంలో కానీ, రఫైల్స్ విషయంలో కానీ, రకరకాల ఆయుధాల విషయంలో కానీ కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నటువంటి సమయంలో ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ చేసినటువంటి ఈ హెచ్చరిక, ఈ సలహా ఏదైతే ఉందో ఇది మన దేశంలో ఉన్నటువంటి విధాన నిర్ణేతలకి కూడా ఒక మార్గదర్శకము. అదేవిధంగా పాకిస్తాన్ వంటి దేశాలు ఏవైతే భారతదేశం మీద పదే పదే దాడి చేయాలని ప్రయత్నిస్తున్నాయో ఆ దేశాలకు ఒక హెచ్చరిక లాంటిది. భారతదేశము కేవలం సౌండ్, ఎకనామికలీ సౌండ్ మాత్రమే కాదు, టెక్నాలజికలీ సౌండ్ మాత్రమే కాదు, మిలిటరీ పరంగా సెక్యూర్ కూడా అన్నటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రకంగా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ యొక్క ప్రసంగము చాలా కీలకమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.